పేరు రాయపడి పుల్లారావు. ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయం చేస్తుంటారు. మరి ఎలా ఉందన్న పరిపాలనా విధానం? చంద్రబాబు గారు 6 నెలల కాలం వ్యవధి అయితే గడుచుకుంటూ వచ్చింది కదా, ఈ 6 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది? ప్రజలకు కూడా అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుసు, మంచిగానే ఉంది. ఏం చేస్తుంటారు? మేము పొలం పనులు చేసుకుంటుంటాం, కూలి. ఆ కూలి చేసుకుంటేనే పొట్ట గడిపిద్ది. అందులో మళ్ళీ ఆ పింఛన్లు కూడా తీసుకుంటే మేము ఎట్ట బతకాలి? మరి ఎప్పటి నుంచో కరెంటు బిల్లులు లేవని చెప్పి మా సెంచోళం అని తీసేశారు. మళ్ళీ ఇప్పుడు కరెంటు బిల్లులు కడుచుకుంటున్నారు. ఎప్పుడో వెనకటి అని పింఛన్ డబ్బులలో కడు చేసుకుంటున్నారు. మరి మేము ఎట్ట బతికితేనాలా? మరి ఇలా పరిపాలన వచ్చిందని ఆ మాటలు మాట్లాడుతుండ్రా, మరి తీసుకుంటుండ్రని. అంటే ఏ విధంగా మంచిగా ఉందంట? ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో అప్పుల పాలైపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దాన్ని గాడిలో పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది. అయినా సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు, మంచిగానే ఉంది చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది మరి? మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే తీసుకుంటారు 4000 పింఛన్ ఇస్తా కూడా లాగేసుకుంటారు వాళ్ళే. ఇచ్చే పింఛన్లు కూడా కరెంటు బిల్లులు కట్టలేదు మీలని. మరి ఎంతవరకు మాకు తీసుకోవాలి అట్లా? మాకు అసలే తీసుకోవాలా, ఇప్పుడే తీసుకోవటం. మాకు జగన్ ఉన్నప్పుడే బాగుంది అయ్యా. మాకు అన్ని చేసినాడు, అన్ని వచ్చినాయి మాకు. 18,000 వచ్చినాయి. పింఛన్ డబ్బులు మాకు కడు చేసుకోలేదు. కరెంటు బిల్లులు అసలే లేవు మాకు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మాకు కరెంటు బిల్లులే కట్టలా మేము. మాకు లేదని చెప్పారు సెంచోళం అని. మరి ఇప్పుడు కట్టించుకుంటారు వెనకటి కట్టాలని. ఆ పింఛన్ డబ్బులు ఇస్తా కూడా కట్ చేసుకుంటున్నారు. మరి మేము ఎట్ట బతకాలి? మరి పింఛన్ లేక, పొలాలు లేక, ఏం లేక, పనులు లేక. అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానానికి పొంతనుందంటారా? చేనేస్తేనేగా ఒడ్లు వచ్చేది. ఉత్తవ చేయలేకపోతే ఒడ్లు రావుగా, చేస్తేనే వస్తుంది. అభివృద్ధి అనేది చేయలే. ఏదో పొలాలు పెట్టినావు, అభివృద్ధి చేసి పొలాలి, డెవలప్ చేసి పొలాలి. చదువుకున్న నిరుద్యోగులు మొత్తం అల్లాడి సత్తారు. ఇంజనీర్ వాళ్ళు 10-15 ఏళ్ళ నుంచి అల్లాడి సత్తారు. మరి వాళ్ళు ఏం చేయాలా? లక్షలు పెట్టి చదివించి వాళ్ళు ఏం చేస్తున్నారు? అభివృద్ధి కావాలా, అభివృద్ధి పెట్టి సంక్షేమం పంచు. వాడు ముఖ్యమంత్రి అనేవాడు అంతే. వచ్చింది గ్యాస్, వచ్చినప్పుడు వచ్చిందని చెప్పుకోవటమే. వచ్చి వండుకొని తిన్నప్పుడు వచ్చినాయి అనుకోవటం. ఈ పింఛన్ డబ్బులు కట్ చేయటం ఏందంట? మరి ఆ పింఛనాన్ని ఇవ్వాలిగా మా లేబర్. మరి ఎడ దీన్ని బతకాలా? ముసలోళ్ళు ఎడ తింటారు? వాళ్ళు ఎట్ట బతకాలా? ఇస్తుండ్రు, మరి కడు చేసుకుంటుండ్రు. కరెంటు బిల్లు కట్టలేదని మొన్న అందరూ తీసుకుంటారు. ఇక్కడ చెంచాలు అందరూ మొత్తాన్ని తీసుకుంటారు. కరెంటు బిల్లు కట్టలేదు, మీరు పాత బకాయిలు కట్టాలా అని చెప్పి తీసుకుంటారు. మాకేమో అప్పుడు లేదండ్రు. మేము ఇంతవరకు కరెంటు బిల్లులు కట్టలేదు, మరి ఇప్పుడు ఉందని చెబుతుండ్రు. అంటే మరి ఈయన కూడా సంపద సృష్టిస్తాననేసి చెప్పారు. నేను వచ్చిన తర్వాత పథకాలు అనేవి అమలు చేస్తాను నేను వచ్చిన కొద్ది కాలం వ్యవధిలోనే అనేసి చెప్పారు కదా. ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేయగలిగారు? పింఛన్ 4,000 పెంచిండమ్మా, బాగానే ఉందిగా. పేద రైతులకి, బతకలేని వాళ్ళకి పాపం పింఛన్ ఇస్తుండు. గ్యాస్ సిలిండర్ ఇస్తుండు. గ్యాస్ సిలిండర్ కూడా వస్తున్నాయి. తీసుకోగానే ఏమంటే అకౌంట్లో పడుతుంది. బాగానే ఉందమ్మా, పరిపాలన బాగుంది. దానికి నిదర్శనం ఏంటంటే హైదరాబాద్. మేము కోల్పోయిన హైదరాబాదు ఉమ్మడి మీద మనం సంపాదించుకున్నాం. ఇవాళ ఇడిపోయినరు. మరి మన రాష్ట్రం ఏది? మాకు రాజధాని లేకుండా చేసిండు దరిద్రుడోడు. మరి ఇవాళ రాజధాని అమరావతి అయిందిగా. 3 ముక్కలాట ఆడకూడదు అంటే చెప్తున్నాడు కదా జగన్మోహన్. పెద్ద మనిషి ఉంటే, పిల్లగాలు చెడిపోతుంటే పెద్ద మనిషి అనేవాడు కాపాడుతాడు. 24 జిల్లాల మీద కాపాడాలంటే వాడు ఎంత గొప్పోడైతే రాష్ట్రాన్ని ఏలాలా. అందుకని బాగానే చేస్తాడు, మంచిగా ఉంది. మరి ఎట దేవుని బతుకుతారు మరి ముసలోళ్ళు ముతకోళ్ళు? మరి మేము అసలు లేబరం చెంచోళ్ళు పెడదానాలా చెప్పు? మరి ఎట బతకాలట? కరెంటు బిల్లులు ఉండయని పింఛనన్నీ తీసుకుంటుంటవి. మరి తీసుకుంటుండ్రు వాళ్ళు. మరి మేము ఎట బతుకుతాం? మరి ముసలోళ్ళు వీళ్ళందరూ ఎట బతకాలా? కొడుకులు కోడలు బయటకు దరివేశారు. మరి ఆ పింఛను ఉంటేనే వాళ్ళు బతికేది. మరి బతకపోతే ఇస్తే ఈగిపోతే ఏం చేస్తారు? అందుకని మా కరెంటు బిల్లులే లేవు నాయన, కరెంటు బిల్లులు తీసేవాను. అంటే హైదరాబాద్ విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు నేను తప్ప ఎవరు పోరాటం చేయలేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. అది లేదండి, అది సెంట్రల్ గవర్నమెంటే మాయ చేసింది. కాంగ్రెస్ బీజేపీ ఆడుకున్న వాళ్ళు ఏదో కర్మగాలి విడిపోయింది అంతే. ఏమో ఏముందో మంచిగా, ఏం మంచిగా ఉందో. మరి వచ్చాడు నోటుగా డబ్బులు తీసేసి కరెంటు బిల్లులు లేవని, కరెంటు బిల్లులు ఉండయి కట్టాలంటే మరి ఎట్ట బతకాలి మేము? మరి అది కాదు.
మాకు అప్పుడే బాగుందయ్యా. అప్పుడే బాగుంది. ఆ, నేను వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎట్లున్నాయన్న? కరెంట్ ఛార్జీలు ఫిరమైపోయినాయి అనేసి మాట్లాడుతున్నారు. నార్మల్గా అంతే వస్తున్నాయి పెద్దడా. పోయినసారి ఎట్టున్నాయి అంతే వస్తున్నాయి. పోయినసారి ఎంత వచ్చినాయి? మినిమం అంతే వచ్చినాయి, అదే వస్తుంది. ఇంకేం లేదు. అదే వస్తుంది. ఇంకేం ఎంత వస్తుంది నెలకి బిల్? 500 వస్తుంది. 500 వస్తుంది. ఇప్పుడు కూడా అంతే వస్తుంది. అంతే వస్తుంది. ఇప్పుడు కూడా అంతే వస్తుంది. పెన్షన్లు అయితే రావట్లేదు ఈ ప్రభుత్వంలో. ఈ నెలకే తీసుకుంటారు. ఇదివరకు బాగానే వచ్చినాయి. జగన్ ఉన్నప్పుడు బాగానే వచ్చినాయి. ఇప్పుడే ఈ మొన్న నెల తీసుకుంది. ఏ యాన వచ్చినప్పుడు కూడా 4 నెలలు 3 నెలలు బాగానే ఇచ్చాడు. మొన్న నెలకే తీసుకుండ్రు. మొన్న నెల నుంచే కడు చేస్తుండ్రు. 2-3 నెలలు బాగానే ఇస్తున్నాడు. తర్వాత బాగానే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా మొన్నదా బాగానే ఇచ్చాడు. ఈ నెల తీసేశారు. మొన్న నెల కానీ తీసేస్తారు అంటుండ్రు. మీరు ఎన్ని నెలలు కట్టాలి, ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులు మేము తీసేసుకుంటాము అని చెబుతుండ్రు. మరి నెల నెలకు తీసేసుకుంటే మరి ఎట్ట బతకాలి మేము లేబర్ చెప్పయ్యా. ఇంక ఈ పథకాల ముచ్చట జగన్మోహన్ రెడ్డి ఉంటే అమ్మఒడి ఇచ్చేటోడు, జగన్మోహన్ రెడ్డి ఉంటే 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, గోరు ముద్ద అది ఇది అనేసి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? అవన్నీ ఇచ్చిండు. అవన్నీ బదులు ఇది ఇస్తుండగా, పింఛన్ ఇస్తుండగా 4000 పింఛను. నువ్వు ఇచ్చింది 3000, 2000. ఇలా 4000 వికలాంగులకు 6000 బంగాళాలు బతుకుతుంది. ఏం బాధ లేదు. అది ఉంటే చాలు. మళ్ళీ నెల వచ్చే వరకల్లా ఆ పింఛన్ కోసమైనా బతుకుతారు వాళ్ళు. ఇప్పటికైతే మంచిగా ఉంది. మంచిగానే ఉంది. ఒక